శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. పోలీస్ శాఖ, ప్రభుత్వము, న్యాయ వ్యవస్థ ఈ మూడిటి మధ్యన ఒక ఆట నడుస్తోంది. అది ప్రభుత్వం ఆడే ఆట. ఇందులో పావులైపోతున్నాయి మిగతా రెండు వ్యవస్థలు కూడా. పోలీసులకి ఒక రూల్ ఉంది. నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే నోటీసు, కేసు ఇది 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేటటువంటి వాటిలో నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి. అరెస్టులు అనవసరం. కానీ ఇక్కడ అసలు శిక్షే పడని కేసుల్లో కూడా అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టేస్తారు. తప్పుడు కేసులు పెడుతుంటారు. ఎందుకు అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ మాట వినాలి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. దొంగ కేసులు పెట్టాలా, వేధించాలి, హింసించాలి, జైలు పాలు చేయాలి, అవమానించాలి, వాళ్ళని మానసికంగా భ్రష్టు పట్టించాలి. ఇది రాజకీయపరమైనటువంటి నిర్ణయాలకి కార్యనిర్వాహక వ్యవస్థ అందులో ఒక పావుగా మారుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి న్యాయ వ్యవస్థ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్తారు, లేదా 4 రోజుల పాటు తన్ని ఆ తర్వాత తీసుకొస్తారు. వీళ్ళు అడిగితే అబ్బాయి మేము ఇవాళేనండి, ఇందాకేనండి, దారిలో కనబడి తీసుకొచ్చామండి అని చెప్తారు. ఇట్లాంటప్పుడు సీసీ కెమెరాలు పెట్టమన్నారు. సీసీ కెమెరాలు పెట్టమంటే ఇక్కడ 2 నాటకాలు బిగించేశారు. ఒకటి, సీసీ కెమెరాలో ఆ వైర్ పని చేయలేదు, లేకపోతే ఈ హార్డ్ డిస్క్ పని చేయలేదు, ఇట్లా చెప్పి తప్పించుకోవడం కొన్ని కేసుల్లో అయితే ఏకంగా ఈ మధ్యన ఏం చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా వేరే ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్ పెట్టేశారు, లేదా ప్రైవేట్ నిర్బంధ కేంద్రాలు పెట్టారు. అక్కడికి తీసుకెళ్ళి కొట్టడం, అక్కడికి తీసుకెళ్ళి హింసించడం. మనం చూసాం పోలీస్ క్వార్టర్స్లో తీసుకెళ్ళి కొడితే అక్కడ కాళ్ళు ఇరిగినటువంటి అబ్బాయికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్. ఇప్పుడు సీసీ కెమెరాల లోపాలు ఈ వ్యవహారాల మీదన కింద స్థాయి పోలీసు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ల మీదన ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టు డిఎస్పీల స్థాయిలో చెప్పమంటే ఇప్పుడు డిఎస్పీల స్థాయిలోనూ అదే వెతికిచ్చారు. తప్పే ఉంది అన్నటువంటిదే పోలీస్ శాఖ పని. ఇప్పుడు హైకోర్టు దాని మీద నిలదీసినటువంటి అంశం. డిఎస్పీల నివేదికల మీదనే హైకోర్టు సందేహం వ్యక్తం చేసి రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఠాణాతో పాటు ప్రాంగణం మొత్తం కనిపిస్తుందని ధృవీకరిస్తూ డిఎస్పీలు నివేదికలు ఇవ్వడం, అవన్నీ ఒకే విధానంలో ఉండటం మీద హైకోర్టు సందేహం వ్యక్తం చేసి కొన్ని జిల్లాలకు సంబంధించిన నివేదికలు నోడల్ అధికారుల సంతకాలు లేవని, వాళ్ళ తరపున ఇతరుల సంతకం చేశారని ఆక్షేపించింది. డిఎస్పీలు సమర్పించిన నివేదికల వాస్తవికతను తేల్చేందుకు అడ్వకేట్ కమిటీని ఏర్పాటు చేస్తామని, కొన్ని ఠాణాల్లో పరిశీలించి నిబంధనల మేరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా అనే వ్యవహారంపై నివేదిక కోరతామని వ్యాఖ్యానించింది. ఓబీఎస్ కార్పస్ పిటిషన్లో విజయవాడ 3వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ నివేదిక ఇచ్చారని, దాని ప్రకారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక కెమెరా మాత్రం ఉన్నట్టు పేర్కొన్నాను గుర్తు చేసింది. అందుకు భిన్నంగా విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఠాణా మొత్తం కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హెచ్జిపి విష్ణుతేజన్కు సూచిస్తూ విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ జె సుమతిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టు దక్కని వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన విచారణలో న్యాయవాది యోగేష్ నేరుగా వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో 1392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1001 ఠాణాల్లో మాత్రమే సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారన్నారు. హెచ్జిపి విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ సీసీటీవీ పరికరాలు పాడైనప్పుడు ఏ విధంగా ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాన్ని డీజీపీ జారీ చేసిన మెమోరాండంలో చేర్చామన్నారు. లాకప్లో ఉన్న అన్ని ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు. అధికారులు ఉన్న కార్యాలయాలకు కెమెరాలు ఏర్పాటు చేయలేదని, వాటిని పోలీస్ స్టేషన్గా పరిగణించలేమన్నారు. ఈ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ లాకప్ లేని కార్యాలయాలు, పోలీస్ సెక్షన్ కేంద్రాలకు నిందితులు తరలించిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది. మిగిలిన 391 కార్యాలయాలు పోలీస్ స్టేషన్ నిర్వచన పరిధిలోకి వస్తాయా లేదా అన్న దానిపై వివరాలు సమర్పించాలని హెచ్జిపికి సూచించింది. విచారణ వాయిదా వేసింది.